కీర్తనలు 25వ అధ్యాయం 15 నుంచి చదువుకుందాం. Psalm 25 verse number 15. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కటులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. Salma. Let's see the scripture once again. 15. అందరు జాగ్రత్తగా చూడండి. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఎస్, దావీదు ఒక మాట అంటున్నాడు, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆఫ్టర్ ద డెలివరెన్స్, he's singing a song. After the deliverance, he's writing a psalm. After the deliverance, he's writing a word. ఒక మాట ఆయన రాస్తున్నాడు, ఆయన నా పాదములను వలలలో నుండి విడిపించెను. వావ్! మన జీవితాల్లో చాలా రకాల వలలు మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో అనేకమైన వలలు మనం చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో మనం చూస్తే నెట్స్ అంటే వలలు. ఎవరికి దీన్ని ఎక్కువ వాడతామంటే, ఒక వస్తువుని పట్టుకునేటప్పుడు, రెండవదిగా అది దొరకని వస్తువుని పట్టుకునేటప్పుడు మనము వలలు ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఎక్కువగా ఈ వలలు మనము చేపలు పట్టే వాళ్ళ దగ్గర చూస్తుంటాం. వలలు చాలా పెద్ద వలలు. విస్తారమైన చేపలు కావాలంటే విస్తారమైన వల, అంత పెద్ద వల ఉండాలి ఆయన దగ్గర. లేదు, నాకు ఒక 10-20 చేపలు చాలు, నాకు ఒక 2-3 చేపలు చాలు అనుకున్న వాళ్ళ మైండ్ సెట్ వేరు. ఎక్కువ చేపలు కావాలనుకున్న వాళ్ళ మైండ్ సెట్ వేరు. ఇక్కడ చూడండి, దావీదు కొన్ని వలల్లోకి వెళ్ళినప్పుడు రాయలేదు, కొన్ని వలల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కీర్తన రాస్తున్నాడు. మేబీ మీరు వలల్లో ఉన్నప్పుడు మీకు తెలియదేమో, మీరు వలల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. సో దిస్ సర్మన్ హెల్ప్స్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెట్స్. ఈ సర్మన్ మీకు దేనికి ఉపయోగపడుతుంది అంటే, అనేక సందర్భాల్లో మీరు అపవాది మిమ్మల్ని వేసిన వలలు ఉచ్చులలో నుండి మీరు ఈ సర్మన్ ద్వారా బయటికి రాగలరు. ఆమేన్. చూడండి, మనలాగే ఇతను కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు, మనలాగే ఇతను కూడా చాలా కష్టాలు పడ్డాడు. బట్ ఫైనల్లీ అతనికి తెలిసింది, నేను ఒక వలలో ఇరుక్కున్నానని. నేను వలలో ఇరుక్కున్నాను, నా మీద ఎవరో వల వేశారు, నన్ను ఎవరో కోరుకున్నారు, నేనెవరికో కావాలి, నన్నెవరో చంపి తినేద్దాం అనుకున్నారు, నన్నెవరో కృంగదిద్దాం అనుకున్నారు, నన్నెవరో హాని చేద్దాం అనుకున్నారు నాకు అని దావీదు తర్వాత మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బట్ వలలో ఉన్న ఏ ఒక్కరికి కూడా నేను వలలో ఉన్నానని అర్థము కాదు. సో యు మే నాట్ నో దట్ యు ఆర్ ఇన్ ద నెట్. యు మే నాట్ నో దట్ యు ఆర్ ఇన్ ద నెస్ట్. వలల్లో నువ్వు ఉన్నావని నీకు తెలియదు. బట్ ఈ సర్మన్ మన మనోనేత్రములు తెరుచును గాక, మన స్పిరిచువలైజ్ ఈ మాటలు తెరువును గాక. ఆమేన్, ఆమేన్.
సో వల అనగా ఈ పాటికి మీకు ఒక ఇమాజినేషన్, ఒక పిక్చర్ మీ మైండ్లోకి రావాలి. ఆమెన్, ఆమెన్. సో మెనీ పీపుల్, ఈ భూమి మీద శత్రువు ఉన్నాడంటే వల 100% ఉంది. శత్రువు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేదా? ఎనిమీ ఈజ్ దేర్. ఒక శత్రువు ఉన్నాడు, ఒక వేటగాడు ఉన్నాడు అంటే వాడి చేతులు ఏముంటుంది? చెప్పాలి, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎస్, సీ దట్ స్క్రిప్చర్. ఆయన నా పాదములను వలలలో నుండి విడిపించెను. హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెట్స్. చాలా రకాల వలలు అపవాది వేస్తూ ఉంటాడు. యూజువల్గా ఎక్కువగా వేటగాళ్ళ దగ్గర మనం వలలు చూస్తూ ఉంటాం. చేపలు పట్టే వాళ్ళ దగ్గర వలలు, దొంగతనం చేసే వాళ్ళ దగ్గర వలలు మనం ఎంతో చూస్తూ ఉంటాం. వాళ్ళు పట్టుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు అది చంపబడుతుందా, తినబడుతుందా మనకు తెలీదు. బట్ ఫైనల్లీ ద క్యాచ్ దట్ ఫిష్, ద క్యాచ్ దట్ బర్డ్స్. బట్ ఈరోజు మీరు గమనించాలి, అపవాది చేతిలో కూడా వల ఉంది. అపవాది చేతిలో కూడా వల ఉంది. ఈరోజు ఈ భూమి మీద వాళ్ళ చేత వీళ్ళ చేత వలలు కాదు, అపవాది చేతిలో కూడా వల ఉంది. అండ్ హౌ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ నెస్ట్, హౌ, ఎలా వస్తాం? ఆ వలలోంచి మనం ఎలా బయటకు వస్తాం? నువ్వు వలలో ఉన్న సీక్రెట్, ఆ సత్యము నీకే ఎంతవరకు తెలియకపోతే నువ్వు ఎలా ఆ వల నుంచి బయటకు వస్తావు? నువ్వు వలల చేత నీ కాళ్ళు, నీ జీవితము, నీ క్యారెక్టర్, నీ శరీరము, నీ ప్రాణ, దేహ, ఆత్మలన్నీ కూడా వలలో ఇరుక్కొని పోయబడితే ఎలా నువ్వు ఈ దేవునికి సాక్షిగా ఉంటావు? సో యూ నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, అండ్ హౌ ఐ విల్ బి ఎ టెస్టిమనీ ఫర్ దిస్ గాడ్, అండ్ హౌ ఐ విల్ బి ఎ విట్నెస్ టు దిస్ ఫాదర్, and how I can carry this Holy Spirit every day. వలలు, 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 వలలు. దేవుడు దావీదుని అనేకమైన వలల్లో నుంచి విడిపించాడు. ఈరోజు మనందరినీ విడిపించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు మనందరినీ విడిపించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు మనందరినీ విడిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ గో టు Proverbs. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. 1:17. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. ఆమేన్. చాలు. పక్షి చూచుచుండగా ఎవరు వల వేయరు. పక్షి చూచుచుండగా ఎవరు వల వేయరు. కానీ పక్షి చూడకపోతే వేసేస్తారు. దాన్ని ఏమారుస్తారు, దాన్ని డైవర్ట్ చేస్తారు, దానికి ఒక మంచి స్కెచ్ గీస్తూ ఉంటారు, దానికి ఒక మంచి ప్లాన్ గీసి ఆ వల మీద ఆకులు పెట్టి జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. అది రాగానే దాని మీద పడగానే వలలో ఇరుక్కుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, పక్షి ప్లేస్లో మనల్ని పెట్టుకోండి. ఒకవేళ మనము అపవాదిని చూస్తున్నామా, అపవాది మన జీవితంలో వలలు వేయలేడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ డెవిల్, ఇఫ్ యు ఆర్ నాట్ టార్గెటింగ్ డెవిల్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ డెవిల్ ఇన్ యువర్ లైఫ్, వాడు ఖచ్చితంగా వల్లేస్తాడు. వలలు, వలలు. యా, పక్షి చూచుచుండగా వల వేయుట, చెప్పాలి, చెప్పాలి. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. కానీ పక్షి చూడకపోతే ఖచ్చితంగా వేస్తాడు వాడు. అది ఎప్పుడెప్పుడు పక్కకు తిరుగుతుందా, ఎప్పుడెప్పుడు డైవర్ట్ అవుతాడా, ఎప్పుడెప్పుడు పక్క తిరుగుతుందా, ఎప్పుడెప్పుడు వేరే చూస్తుందా. ఆల్వేస్ బర్డ్స్ క్లాప్స్కి డైవర్ట్ అవుతాయి, డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఆల్వేస్ దే డైవర్ట్ బర్డ్స్. అప్పుడు వాళ్ళు వలేస్తారు. ఈరోజు మనం కూడా ఆలోచించాలి. ఒకవేళ మనం కాన్షియస్గా, మెలకువగా, అలర్ట్గా, స్పిరిచువల్గా, బోల్డ్గా ఉంటే ఎవరు మన జీవితంలో వల వేయలేరు. ఆమెన్, ఆమెన్.
ఆమెన్, ఆమెన్. సో నెవర్ అండ్ నెవర్ ఎవరు కూడా మన జీవితంలో వల వేయలేరు. ఈరోజు మన జీవితంలో మనం వలల్లో పడ్డాము అంటే మనం ఎక్కడో డైవర్ట్ అయ్యాం, మనల్ని ఎవరో ఏమార్చారు, మనల్ని ఎవరో పక్కకి తిప్పారు, మనల్ని ఎవరో డైవర్ట్ చేశారు. మనల్ని డైవర్ట్ చేసి మన జీవితంలో ఒక వలేసాడు అపవాది. అనారోగ్యం ఎట్లా నీ లోపలికి వస్తుందో తెలుసా? నువ్వు అటు తిరుగుంటే ఇట్లా వస్తుంది. And how a demon comes into your life. And I saw many men of God, they are suffering with demons. I saw many prayer people. I saw many believers. They are suffering with cancer, corona. చాలా రోగాలతో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. రోగముతో ఇబ్బంది పడ్డారు సరే, అపవాది చేత కూడా పీడింపబడుతున్నారు. ఎవరు? దేవుని పిల్లలు. హౌ కమ్ దిస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? వెరీ సింపుల్. నిన్ను డైవర్ట్ చేస్తే చాలు, నీ లోపలికి వెళ్ళిపోతాడు. ఇట్స్ వెరీ సింపుల్. వెన్ డీమన్ డైవర్ట్స్ యూ, నిన్ను డైవర్ట్ చేసేది ఒక డీమన్ అయితే నీ లోపలికి వచ్చేది ఇంకో డీమన్. పక్షికి విజిలేసేది ఒకడు, వలబట్టేది ఒకడు. ఈరోజు నిన్ను కూడా నీ ఆత్మీయ జీవితంలో నిన్ను ఒకరు డైవర్ట్ చేస్తారు, నిన్ను వల వేసేది ఇంకొకరు. దట్స్ అ ప్లాన్ ఆఫ్ డీమన్స్, ద స్ట్రాటజీ ఆఫ్ డీమన్స్. అపవాది మనం చిక్కాలని ప్రతిరోజు మనల్ని వెంటాడుతుంటుంది. మనం ఆఫీస్కి పోతే ఆఫీస్కి వస్తుంది, డ్యూటీకి పోతే డ్యూటీకి వస్తుంది, పనులకి వెళ్తే పనికి వస్తుంది, చర్చికి వెళ్ళినా చర్చికి వస్తుంది. ఎక్కడికి వెళ్తావో అక్కడికి వస్తాడు. వేర్ ఎవర్ యు గో హీ విల్ ఫాలో యూ. అచ్చుకొక్కలాగా నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ దొరుకుతావని. నువ్వు దొరుకుతావు. ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావు, ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావు, ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావు, ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావని గొప్ప విశ్వాసం వాడికి. ఎవరికి? అపవాదికి నీ మీద చాలా విశ్వాసం. హీ బిలీవ్స్ యూ వెరీ మచ్. నిన్ను చాలా నమ్ముతాడు నువ్వు పడిపోతావని. నిన్ను చాలా విశ్వసిస్తాడు నువ్వు ఖచ్చితంగా నేను నిన్ను పడేస్తానని. అందుకని మీరు కాలేజ్లో చూస్తుంటారు, ఇంటర్మీడియట్లో, 10th క్లాస్లో, డిగ్రీలో చూస్తుంటారు. ఒక 10 మంది లేదా 5 మంది అబ్బాయిలు కలిసి ఒక తెల్లగా ఉన్న అమ్మాయి, అందమైన అమ్మాయిని చూసినప్పుడు, అరే పందెం రా, నేను అమ్మాయిని పడేస్తా, నేను అమ్మాయిని ఛాలెంజా చేసుకోరా. దే డిస్కస్. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, నీ వెనకాల వల కుడతా ఉంటారు. వల రెడీ చేస్తుంటారు నేను వల్ల వేయడానికి. వారం తిరిగేసరికి ఆ అమ్మాయి నా వల్ల వేసుకుంటాను చూడరా అంటారు. ఓ మై గాడ్, ఐ థింక్ హీ ఈజ్ క్రియేటింగ్ నెట్స్. అది అబ్బాయిలోనే కాదు, అమ్మాయిలో కూడా జరుగుతూ ఉంటుంది. చూడే వాడిని నేను ఖచ్చితంగా నా వెనక తిప్పించుకుంటాను చూడు, నా వల్ల వేసుకుంటాను చూడు అని చెప్పి అమ్మాయిలు కూడా ఏం చేస్తారు తెలుసా? దే మ్యానిపులేట్, దే క్రియేట్, దే స్టిచ్ వాట్ వల. వాళ్ళు ఏం కొడతారు? వలలు కొడతారు. 1, 2 నెలలు, సంవత్సరం బట్టి వలలు కొడతారు. 4th ఇయర్ 3rd ఇయర్ లోపల వాళ్ళని పడేస్తాడు. దట్స్ ఎ డిఫరెంట్ నెట్. అట్లా ఎంతమంది పడిపోయారు? పలోమని పడతానే ఉంటారు. వల వేస్తే 10 మంది దొరుకుతారు. వల. దట్స్ ఎ ట్రాప్. అమ్మాయిలు అబ్బాయిల మీద వల్లేస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిల మీద వలేస్తున్నారు. ఫైనల్లీ వలలో ఇరుక్కున్న వాడే ఇబ్బంది పడతాడు, పట్టేవాడు కాదు. దే యూజ్ యూ సీరియస్లీ. దే యూజ్ యూ, దే మ్యానిపులేట్ యూ, దే స్క్వీజ్ ఎవ్రీథింగ్, మనీ, స్ట్రెంగ్త్, పవర్, ఎవ్రీథింగ్. దే లూజ్, దే స్క్వీజ్ అండ్ దే లివ్. వదిలేస్తారు. వల వేస్తే దేనికి వేస్తారు తెలుసా? పిండేసి వాడేయడానికి, తొక్కేయడానికి, దాన్ని పిప్పు చేసి పడేయడానికి వలేస్తారు. ఒకవేళ అటువంటి వలలో ఉన్నామా, దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చును గాక. ఆమెన్. ఇంకోటి, యవనస్తులే కాదు, చిన్నపిల్లలే కాదు, నడి వయసు 30, 40, 50, 60, 70, 80, 90 నువ్వు ఏ ఏజ్లో ఉన్నావా ఆ ఏజ్కి సంబంధించిన వలలు రెడీ అవుతుంటాయి. You need to know that.
అబ్బాయి యవనస్తులే అండి ఎప్పుడు పడిపోయింది, పెద్దోళ్ళు పడిపోరా, చూపిస్తారండి. ఐ విల్ షో మెనీ పీపుల్. అబ్బాయిల కన్నా ఒక లవర్లు ఉంటారు, పెళ్ళైన తర్వాత 3-4 పెట్టుకుంటారు. ఓరి నాయన ఇదేంట్రా స్వామి. That's a net. That's a net. That's a net. నువ్వు ఏ వలలో ఉన్నావో ఈరోజు దేవుడు నీకు తెలియపరచబోతున్నాడు. ఆమేన్. దావీదులాగా నువ్వు కూడా కీర్తన పాడాలి. నేను, నా దేవుడు నన్ను వలల్లో నుంచి నా పాదములు చిక్కకుండా, నా పాదములు చిక్కింపబడినను ఆ వలలో నుంచి నన్ను దేవుడు కాపాడాడు అను సాక్షులు చెప్పునుగాక. Let us testify God that I am delivered from different kinds of nets. అపవాది వేసిన అనేకమైన వలల్లో నుంచి నన్ను దేవుడు తప్పించాడు అను సాక్ష్యాలు చెప్పాలి. నువ్వు చెప్పవు, భయం, సిగ్గు, బిడియం, అమ్మ బాబోయ్ ఈ చెప్తే ఏమన్నా అవుతుందేమో, అమ్మ బాబోయ్ వద్దులే అనుకుంటారు. యూ హ్యావ్ టు టెస్టిఫై గాడ్. ఓకే, మేబీ అనదర్ 1 week ద లార్డ్ విల్ డెలివర్ యూ. దేవుడు ఈ వారంలో మిమ్మల్ని విడిపిస్తాడేమో, ప్రతి వాళ్ళల్లో నుంచి మిమ్మల్ని బయటికి తీస్తాడేమో. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక వల, ఒక ట్రాప్ అనేది అపవాది రెడీ చేస్తుంటాడు. సో ఆ వలలను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థమో. ఇఫ్ ఎ బర్డ్ ఈస్ వాచింగ్, ఆ వేటగాడు వల వేయడు. ఈరోజు మనము అలర్ట్గా ఉండి, మెలకువ కలిగి, షార్ప్గా ఉండి, బోల్డ్గా ఉండి, ధైర్యంగా ఉన్నామా, అపవాది మన జోలికి వచ్చిన అట్నుంచి అటు వెళ్ళిపోతాడు. నేను అంటాను, క్రిస్టియన్స్ ఆర్ స్లీపింగ్, క్రిస్టియన్స్ ఆర్ డైవర్టింగ్, క్రిస్టియన్స్ ఆర్ ఏమవుతున్నారు తెలుసా, క్రైస్తవులు ఊరికే డైవర్ట్ అవుతున్నారు. ఇంకా గొర్రెల్లాగా మీకు కూడా కళ్ళాలు కట్టాలేమో. మీకు కూడా ఎవరన్నా పిలిస్తే బండి తోలుతుంది, పని కాదు, బండి తోలేదు, జీవితంలో ఇటు పోవాలి, ఇటు కాదు. ఏమైతే యాక్సిడెంట్లు అవుతాయి, మామూలు యాక్సిడెంట్లు అవు. నేను ఒకరోజు కాలేజ్ నుంచి వస్తూ ఉంటే బండి మీద వస్తూ ఉన్నాను, విడిగా వస్తూనే ఉన్నాను. నా పేరు పెట్టి ఎవరో పిలిచారు నన్ను. నా పేరు పెట్టి పిలిచినప్పుడు ఎమర్జెన్సీ, ఆ ఆతురత, ఆవేదనతో పిలిచారు. ఎవరో నన్ను పేరు పెట్టి పిలిచినారు. తిరిగే లోపల ఆటో ఉంది, కొట్టాను. డివైడర్ దగ్గర పడ్డాను, వెళ్ళి బండి ఎట్ట వెళ్ళిపోయింది, నేను ఎట్ట వెళ్ళిపోయాను. 10 seconds తర్వాత కళ్ళు తెరిశాను. దెబ్బ 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 బ్లడ్ వస్తుంది. పైకి లేచి ఒకటే అనుకున్నా, ఎవరో నన్ను పిలిచారు. ఎదిగాను, ఎవరు లేదు, నన్ను పిలిచింది అపవాది. బ్లడ్ వస్తూ ఉంది. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద పర్సన్ హూ కాల్డ్ మీ. ఎవరు పిలిచాడు నన్ను? నా పేరు పెట్టి, ఆ పేరు పెట్టి ఎవరు పిలవరు నన్ను. ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ కాల్ మీ విత్ దట్ నేమ్. దే విల్ నోస్ మై నేమ్. బండి అసలు మామూలుగా అవ్వలేదు, అది ముక్కలు చెక్కలైంది. ఒక ఆటో మాట్లాడుకున్నాను, ఆ బండి ఆటోలో వేసుకొని జాగ్రత్తగా నీ సంగతి తెలుస్తాను రా వచ్చిన తర్వాత. మేబీ అది జరిగి ఒక 10 years అవుతుంది, నేను ఇంకా ఎక్కువైంది. ఇఫ్ యూ డైవర్ట్, చెప్తున్నా కదా, యాక్సిడెంట్స్ వల వేసేస్తాడు. నేను డైవర్ట్ చేసేది ఒకడు, అప్పుడు దాకా అసలు ఆటోలు లేదు, అసలు ఎవడు పెట్టాడు ఆటో తగిలింది నాకు. వాడు అక్కడ, నేను గుద్దు, ఆటో బాగానే ఉంది, నేను లేచే లోపల ఆటో లేదు, మనుషులు ఎవరు లేరు, మొత్తం ఆల్ క్లియర్, ఎవ్రీథింగ్. నేను వెళ్ళి డివైడర్ మీద పనుకున్నాను. అట్లే అట్లా చూస్తున్నాను, వాళ్ళంతా చుక్కలు జిగ్ కనిపిస్తున్నాయి. ప్రభా ఏం జరుగుతుంది ఇక్కడ? పట్లంతా రక్తం. మీరు డైవర్ట్ అయ్యారా? వల రెడీగా ఉంది. ఇఫ్ యూ డైవర్ట్, ద నెట్ ఈస్ రెడీ. మేబీ ఇట్ విల్ కమ్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ woman, maybe it will come in a form of men, maybe it will come in a form of relatives, maybe it will come in a form of what? Friends. In any direction it will come. ఎవడైనా నీ మీద వలయచ్చు, ఎవడైనా వేయచ్చు. Be careful. పక్కన చెప్పండి, వలలు వేస్తున్నారు జాగ్రత్త. అటెన్షన్ ప్లీజ్, వలలు వేస్తున్నారు జాగ్రత్త.
వలలో పడకు. వలలో పలకు. చాలా వలలున్నాయి. వలలో పడకు. బయటికి రాలేవు. బయటికి రాలేవు. కొన్ని సంవత్సరాలు బయటికి రాలేవు. నువ్వు ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి. యు లూజ్ యువర్ ఇయర్స్, యు లూజ్ యువర్ క్యారెక్టర్, యు లూజ్ యువర్ టైమ్, ఎవ్రీథింగ్ యు లూజ్. వాడి పనే అది. ప్రభా వలలు లేకుండా చేయి ప్రభా అని దేవుడు చేయడు. వాడి ఉద్యోగం ఏంటి? అపవాది ఉద్యోగము వలేయడం. నువ్వేంటి? నీ ఉద్యోగం ఏంటి? తప్పించుకోవడం. పక్షి చూచుచుండగా వల వేయుట. దట్స్ ద స్లోగన్ వి నీడ్ టు క్యారీ ఎవ్రీ డే. నేను మెలకువగా ఉంటే అపవాది నన్నేమి చెప్పాలి? చేయలేడు. ఆమెన్, ఆమెన్. నేను మెలకువగా ఉంటే అపవాది నన్నేం చేయలేడు. ఆమెన్. కానీ నేను నిద్రపోతే వాడు ఏమన్నా చేయగలడు. వాడు ఏమైనా చేయగలడు. ఒక వల వేసింది దెలీలా. ఒక వల వేసింది. ప్రేమ అనే వల వేసింది. ఆ వల వేసి అతన్ని కట్టేయలేదు, కానీ అతను కట్టబడ్డాడు. నిన్నెవరు ఫిజికల్గా కట్టి ఉండరు, కానీ స్పిరిచువల్గా నువ్వు కట్టబడి ఉంటావు. దెలీలా ఒక వల వేసింది. ఎవరి మీద? సంసోను మీద. అతను ప్రేమతో కట్టివేయబడ్డాడు. కూర్చొని ఇట్లా నూరి, నీ బలం ఏడని చెప్పు, నీ బలం ఏడని చెప్పు, నీ బలం ఏడని చెప్పు, నీ బలం ఏడని చెప్పు అంటే ఆడుంది, ఏడుంది, ఏడుంది అంటున్నాడు. కానీ ఆమెకు అర్థమైపోయింది ఈడు అబద్ధాలు చెప్తున్నాడని. ఇతను అబద్ధాలు చెప్తున్నాడు. ఆమెకు అర్థమే. నిజంగా నువ్వు నన్ను ప్రేమించినట్లయితే, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే, నిజంగా నేను నీ దాన్ని అయితే చెప్పు అన్నాడు. బ్లాక్మెయిల్ స్టార్ట్ అయింది. అదేంటి? ఒక వల. వల. అప్పుడు చెప్పాడు, ఊరికే ఇసుగిచ్చకబ్బా, ఏం కావాలి నీకంటే, నీ బలం అని ఎక్కడుంది చెప్పు, నీ బలం అని ఎక్కడుంది చెప్పు, నీ బలం ఎక్కడుంది చెప్పు, నీ బలం అని ఎక్కడ, అన్నీ పక్కనలే కావాలా కదా, నీ బలం ఎక్కడుంది చెప్పు అంటున్నాడు అనింది ఆమె. వెంటనే ఫైనల్లీ ఆమెకి ఆయన చెప్పేశాడు, నా బలము నా తల్లో ఉందండి, నా బలము నా తల్లో ఉందంటే అట్లా నా పనుకో, నీ బలాన్ని మొత్తం లాగేస్తాను. నిద్రపోతున్నప్పుడు గుండు చేస్తే అర్థం కాదా? ఒకసారి ట్రై చేయండి మీరు. నిద్రపోండి, నేను తీస్తాను, మీకు అర్థం అవుద్దా అవద్దో చెప్తాను. అతనికి అర్థం కాలే, అంత పెద్ద వల్ల ఉన్నాడు ఆయన. అతనేంది చిన్నపిల్లలకి కత్తిరి పెడితే చాలు చూస్తారు. బట్ అతను ఏ వల్ల ఉన్నాడు తెలుసా? అమ్మాయి, ఒక స్త్రీ అనే వల్ల ఉన్నాడు. ఆమె ఏం చేస్తుందో పేలు చూస్తుందేమో అనుకుంటున్నాడు. ఏం చూస్తాను అనుకుంటున్నాడు? పేలు చూస్తున్నట్టుండేమో, పాపము నూనె పెడుతుందేమో అనుకుంటున్నాడు. పాప మొత్తం తీసేసింది. మొత్తం బోడి గుండు కొట్టిన తర్వాత కూడా అర్థం కాల. ఏం చేసింది సార్? లేయి లేయి లేయి, ఫిలిష్తీయులు వచ్చారు, లేయి అనింది. బాబు లేచేలా, ఏం అర్థం కాల. ఆ బలం పోయిన తర్వాత అర్థమైంది, నేను వల్లో ఇరుక్కున్నాను. ఆ బలం పోయిన తర్వాత అర్థమైంది, నేను వల్లో ఇరుక్కున్నాను. ఆ 2 స్తంభాలకి కట్టేసినప్పుడు అడుగుతున్నాడు, దేవా ఒక్క అవకాశం ఈ ప్రభు, నాకు వీళ్ళంతా తెలుస్తాను, ఒక్క అవకాశం ఈ ప్రభు అన్నాడు. 1 ఛాన్స్ ఫాదర్ అన్నాడు. ద లార్డ్ హ్యాస్ గివెన్ ద గ్రేస్. దేవుడు కృపనిచ్చాడు. ఆమె నువ్వు తెలియకుండా వల్ల ఇరుక్కుంటావేమో, దేవుడు దాన్ని ఏమనట్లేదు. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద నెస్ట్, ఇఫ్ యు ఆర్ ఇన్ ద నెట్, నువ్వు వలలో ఉన్నావా? దేవుడిని అడుగు, దేవా నాకు తెలియకుండా నేను ఏదో వల్ల ఉన్నాను, ఆ వల్లో నుంచి నేను బయటికి రావాలి. ఆమెన్. ఈరోజు నువ్వు ఆ వల్లో నుంచి బయటకు వస్తావా? ఆమెన్. యు విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ నెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్. సో మీకు కూడా తెలియదు అసలు ఏ వల్ల అది, మీకు కూడా తెలియదు ఏ వల్ల ఇరుక్కున్నాను నేను. చెప్పండి, యేసయ్యా నేను ఏ వల్ల ఇరుక్కున్నానో నాకు తెలియపరచండి. ఆమేన్. దిస్ ఈజ్ ఒబీడియన్స్. సో ఆ వలలో నుంచి మనం బయటికి రావాలి. హల్లెలూయా. ఆ వలలో నుంచి మనం కానీ బయటికి రాకపోతే మాత్రం జీవితాంతం, కట్టేసిన కుక్క తెలుసా మీకు? ఒక కుక్క కట్టివేయబడుతుంది, ఒక జంతువు కట్టివేయబడుతుంది, అలానే కట్టివేస్తాడు మనల్ని వాడు.
మనం చంపడు, మనల్ని బతకనీడు. అలా కట్టిపెట్టి అలా డిస్ప్లేలో పెట్టి చూపిస్తూ ఉంటాడు, నాతో పెట్టుకుంటే ఇలా అవుతుందని. ఓకే, ఈరోజు మనము వలలో పడ్డానికి కాదు దేవుడు మనల్ని తయారు చేసింది. ఈరోజు మనము అపవాది వేసే వలల్లో కాదు మనం పడ్డానికి కాదు మనల్ని దేవుడు కొనుక్కుంది. నా కుమారుడా, చిన్నపిల్లలారా, మిమ్మల్ని కూడా అపవాది రకరకాల వలల్లో వేస్తాడు. బీ అలర్ట్ ఇన్ యువర్ స్కూల్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. మై డియర్ యంగ్స్టర్స్, మీరు కూడా మీ యవన దశలో, కాలేజీల, ఉద్యోగాల, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో, ఎక్కడ ఏం చేస్తున్నారో, బీ కేర్ఫుల్. వలలు వేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు? వినబడలేదు. పెద్దవాళ్ళు పని చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. వలలు వేసేవాళ్ళు ఉన్నారు. పీపుల్ ఆర్ స్టిచింగ్ ద నెట్స్ టు క్యాచ్ యూ. అందుకనే భక్తుడైన యెషయా భక్తుడు ఒక మాట అంటాడు, నీ మీద రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే రూపింపబడుతుంది. నిన్ను నాశనము చేయడానికి, నిన్ను కూల్చివేయడానికి, నిన్ను పడేయడానికి, నిన్ను పాతాళాలకు తొక్కడానికి ఒక ఆయుధము తయారవుతుంది. ఆ ఆయుధానికి చెప్తున్నాడు యెషయా భక్తుడు, నీ మీద రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. ఆ ఆయుధము ప్రాస్పర్ అవ్వకూడదు. నీ మీద నువ్వు బలవంతుడు అయితే నీవు వలలేసి రాడు, కత్తులు కటారాలతో వస్తాడు. ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ యువర్ స్పిరిట్, ద డీమన్స్ విల్ కమ్ విత్ వాట్? నెట్. పక్కన వాళ్ళు మళ్ళీ చెప్పండి, వలలున్నాయి జాగ్రత్త. ఆ వలల్లాగా మీకు కనిపించవు. అస్సలు అవి చాలా నీట్గా ఉంటాయి. ఎంత నీట్గా ఉంటాయంటే నువ్వు దాన్ని కూడా గ్రహించవు. ఎటువంటి లోకంలో ఉన్నాం చెప్పంటారా? ఈరోజు మనం ఎటువంటి లోకంలో ఉన్నాం తెలుసా? ఇఫ్ ఎట్ ఆల్ లూసిఫర్ వచ్చి పక్కన నిలబడి నేనే లూసిఫర్ని అని చెప్పినా కూడా మీరు నమ్మలేరు. అటువంటి లోకంలో ఉన్నాం. Even your enemy, even the demon comes and stand beside you. I am the Lucifer అంటే చౌక బలిదానం. నాకు తెలుసు లూసిఫర్ ఎట్లుంటుందో. అవును, మరి ఎప్పుడు చూసావు? రోజు బండి మీద పోతుంటారా? రోజు ఏమన్నా చాయ్ షాప్లో కలుస్తుంటారా మీరు లూసిఫర్? నో. అండ్ హౌ కమ్ యూ నో లూసిఫర్? నీ ఫ్రెండా? మీ చుట్టమా? వాడొచ్చి రెడీ అయ్యి నీ పక్కన నిలబడినా నువ్వు వాడిని ఏం చేయలేవు, గ్రహించలేవు. ఊరుకో, బలేవాడు నువ్వు, నా బ్రదర్వి, నువ్వు కాదు లూసిఫర్. నాకు తెలుసు లూసిఫర్ ఇట్టించి వస్తుంది, ఇట్టించినాడు. బీ కేర్ఫుల్. ఓకే, దెర్ ఆర్ మెనీ నెట్స్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నావో ఆ ఏరియాలో వలలున్నాయి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? ఆ ఏరియాలో వలలున్నాయి. నువ్వు వ్యాపారం చేస్తున్నావా? ఆ ఏరియాలో వలలున్నాయి. సేవ చేస్తున్నామా? ఆ ఏరియాలో కూడా వలలున్నాయి. ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ద లూసిఫర్ అలాటెడ్ డీమన్స్ టు క్యారీ నెట్స్. వలలు క్యారీ చేయమని చెప్తుంటాడు. ఎక్కడమ్మా మీరు ఎట్లా మ్యారేజ్ అయిందంటే, నేను కాలేజీకి పోయాను, ఆ అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అవునా, మంచిది. ఎట్లా పెళ్ళి అయిందంటే, ఆ ఉద్యోగం కొలీగే. అయ్యి బాబాయ్, ఏంట్రా ఇది? మనం కాలేజీకి అయితే పెళ్లి చేసుకోవడానికి, మనం ఉద్యోగాలకు వెళ్ళింది పెళ్లి చేసుకో. ఏదో పోయావు, ఏదో అయింది. ఏదో వెళ్ళడానికి వెళ్ళావు, ఏదో జరిగింది. పనికి వెళ్ళాను, అక్కడ తగులుకుంది నాకు. పనికి వెళ్ళాను, అక్కడ ఏం జరుగుతుంది లైఫ్లో? దేర్ ఈజ్ ఎ నెట్. నువ్వు చూడకుండా ఉన్నావా? ఏం చేస్తారు? మన పచ్చి భాషలో తగులుకుంటారు. మన తెలంగాణ లాంగ్వేజ్లో ఏమంటారు? తగులుకుందా ఆయన, తగులుకుందంటే వచ్చి అంటుకుందని అర్థం. ఎక్కడికి వెళ్ళినా నెట్లు ఉంటాయి. ఆ నెట్ని మనం చూడగలిగితే వాడు వేయలేడు. ఆమేన్. చూసే కళ్ళు మనకుంటున్న గాక, గ్రహించే కళ్ళు మనకుంటున్న గాక, ఏదో దాన్ని అండర్స్టాండ్ చేసుకునే ఆ ఎబిలిటీ దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. లెట్ us see the spiritual nets and what kind of a nets demon is having
టు ట్రాప్ అవర్ లైఫ్స్. ఎటువంటి వలల్లో మనల్ని పడవేయాలని వాడు ఆతృత పడుతున్నాడో అవన్నిటిని మనం చూడాలి. ఆమెన్, ఆమెన్. సరే, మీ అందరికి ఒక మంచి ఆపర్చునిటీ. ఎంతమంది వలల్లో పడకుండా బయటకు వచ్చారు? కొన్ని మీకు తెలిసి ఉంటాయి. నేను వలల్లో పడకుండా బయటకు వచ్చాను, లేదా నేను వలల్లో పడి, సరే కొన్ని బయటకు వచ్చినాయి చెప్పుకుందాంలే, బయటికి రావడం ఎందుకు చెప్పుకోలే, కానీ నేను కొన్ని వలల్లో నుంచి బయటకు వచ్చాను. ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్, వావ్ వావ్ వావ్, గ్రేట్, ఓ గ్రేట్, సూపర్ 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 సూపర్. దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఆమెన్. వావ్ వావ్ వావ్. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్. గట్టిగా చెప్పడం. వావ్ 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 వావ్. థ్యాంక్ యూ ఫాదర్. సూపర్ సూపర్. చాలా వలల్లో నుంచి మీరు బయటకు వచ్చారు. మీకు సర్మన్ చెప్తుండగా మీరు ఏం చేస్తారు తెలుసు? అర్జెంటుగా మీ పాస్ట్ని ట్యాప్ చేస్తారు. ఇప్పుడు అమ్మ అమ్మ అమ్మ, అదే వల, అది అమ్మ బాబాయ్ అని నీకు దిమ్మ తిరుగుతుంది. అదొక వల. ఆ వలలో నుంచి మనల్ని ఇంకా అనేక, ఇంకోటి మొన్న కాపాడు ఉంటాడు, నిన్నొక వలలో పడి ఉంటావు, ఈరోజు దేవుడు కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. యు కాంట్ ఐడెంటిఫై ద నెట్స్, యు కాంట్ ఐడెంటిఫై, ఆ వలలను నువ్వు ఐడెంటిఫై చేయలేవు. బట్ మే ద లార్డ్ గివ్ యూ ద స్పిరిచువల్ ఐస్ టు ఐడెంటిఫై. ఆమేన్. దేవుడు మీకటి ఆత్మీయ నేత్రములు ఇచ్చును గాక. ఆ ఆత్మీయ నేత్రములు మనకు కావాలి. ప్రతి పక్షిని ఏం చేస్తాడు వేటగాడు? మారుస్తాడు, డైవర్ట్ చేస్తాడు. పక్షి చూచుచుండగా వల వేయుట వేస్ట్. వాడు ఎంతసేపు కూర్చున్నా అదేమో వాడు సైడ్ చూస్తా ఉందనుకో, వాడు ఏం చేస్తాడు? ఇంతే, ఆడేం చేయలేడు. వాడినే చూస్తున్నాను పక్షి, అంతే. వాడు వల అక్కడే పెట్టుకొని ఇంతే కూర్చోవాడు. వాడికి భలే ఓపిక, వాడికి భలే ఓపిక. మనకే ఓపిక లేదు. అబ్బాయి వీడి ముఖం ఎంతసేపు చూడాలి, వేరే వాళ్ళ ముఖం. అప్పుడు వేసేస్తాడు. అప్పుడు ఏంటి నా చుట్టూ ఎంత ఏదోగా ఉంది, ఏం జరుగుతుంది నా చుట్టూ? వాళ్ళు వేసాడులే, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అట్టే ఉంటాం వాళ్ళు. జాగ్రత్త. ఇఫ్ యు నో హౌ టు సీ ద నెట్స్, నీకు వలలు చూడడం తెలిస్తే వలలను చూడు. అందుకని యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పిస్తాడు, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించుమని. He will give you the guidelines to escape from demons. He will give you the guidelines to escape from what? Nest. నెలల నుంచి, ఆ వలల నుంచి మిమ్మల్ని దేవుడు తప్పించుకునే విధంగా చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నాకు తెలుసు మీరు ఎన్నో వలల నుంచి తప్పించుకున్నారు, ఎన్నో వలల నుంచి తప్పించుకున్నారు. దేవుడు మిమ్మల్ని ఎన్నో వలల నుంచి కాపాడాడు. ఆమేన్. ఇంకా కాపాడును గాక. ఈరోజు ఇంకా కాపాడు, మీకే అట్టి సామర్థ్యం ఇస్తున్నాడు. ఆమేన్. ఆ వలలు ఇంకా మిమ్మల్ని వేయలేడు వాడు. ఆమేన్. ఇంతవరకు వలల్లో పడ్డం మీకు తెలుసు, పొట్టలో పడ్డం మీకు తెలుసు, జారి పడ్డం మీకు తెలుసు, పడిపోవడం మీకు తెలుసు, ఎన్నో ఏరియాల్లో ఇరుక్కోవడం మనకు తెలుసేమో. ఇప్పుడు దాకా అలా ట్రైన్ అయ్యాం. బట్ ద లార్డ్ ఈస్ చేంజింగ్ అవర్ లైఫ్ స్టైల్. లెట్స్ గో టు ఐజయా 51. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 19. ఈ రెండు అపాయములు నీకు సంభవించెను, ఈ రెండు అపాయములు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగల వాడెక్కడ ఉన్నాడు? వాడు నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించెను. పాడు నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించెను. నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు, దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నిటి చివరలో వాడు పడి ఉన్నారు. దుప్పి వలలో చిక్కినట్లు. దుప్పి ఎవరు? జింక. ఎక్కువ పరిగిస్తూ ఉంటుంది. ఈ భూమి మీద దేవుని కొరకు పరిగెత్తే వాళ్ళు, దేవుని కొరకు పనిచేసే వాళ్ళు అన్నిటినీ అపవాది ఏం చేస్తున్నాడు? వల వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నో మ్యాటర్ నువ్వు ఎంత పరిశుద్ధుడు అయినా, నో మ్యాటర్ నువ్వు ఎంత ప్రార్థన పరురాలవైనా, నో మ్యాటర్ నువ్వు ఎంత భక్తి పరురాలవైనా, నీ కొరకు ఒక వల ఏమైంది? సిద్ధపడుతుంది. ఆ వల వలగానే మిగిలిపోవును గాక. ఆమేన్. ఆ వల ఎప్పటికీ వాడకుండా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యము తర్వాత మనము ఏ వలలో పడకుండా ఉండును గాక. ఆమేన్. సో ఎవ్రీ వన్స్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. ప్రతి జీవితము, ప్రతి ఒక్కర జీవితము వాడు దేంట్లో వేయాలనుకుంటున్నాడు? వలలు వేస్తే నువ్వు బతికినా
చచ్చిన వాడితో సమానం. యువర్ అలైవ్ బట్ యువర్ నాట్, యువర్ ఆర్గన్స్ ఆర్ నాట్ వర్కింగ్. నువ్వు బతికే ఉన్నావు, నీ జీవితంలో చలనం లేదు. నువ్వు బతికే ఉన్నావు, ఆశీర్వాదం లేదు. నువ్వు బతికే ఉన్నావు, ఆరోగ్యం లేదు. నువ్వు బతికే ఉన్నావు, ప్రాస్పరిటీ లేదు. నువ్వు బతికే ఉన్నావు, ఎదుగుదల లేదు. అంటే ఏం తెలుసా? నీ కాలు ఎక్కడో వలలో చిక్కుపోయింది. యు మే సీ యువర్ ఫ్రెండ్స్, యు మే సీ యువర్ రిలేటివ్స్, అందరు ఎదుగుతూ ఉంటారు. నువ్వు మాత్రం బురదలో వలలో కాలు పెట్టి ఇరుక్కుపోయి ఏంటి నేను ఇంకా బయటికి రావట్లేదు, అందరూ బాగుపడుతున్నారు, అందరూ దీవించబడుతున్నారు, అందరూ ఆశీర్వదించబడుతున్నారు, నేనెందుకు లేట్లేదంటే ఇరుక్కున్నావు. ఎక్కడా వల్ల ఇరుక్కున్నావు. ఆ వలలు నీకు ఈరోజు తెలియాలి. ఆమేన్. మే ద లార్డ్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ టుడే ఇన్ జీసస్ నేమ్. మీ మనోనేత్రములు తెరవబడును గాక. హల్లెలూయా. సో పక్షుల్నే కాదు, అపవాది జంతువుల్ని, ఎవరు దుప్పిని కూడా వాడు వలల్లో వేయడానికి, ఎందుకంటే ఏం చేస్తారు, వల వేసిన వెంటనే కోసుకొని తినేస్తారు. అంటే ఈరోజు మనం అనేకులకి ఆహారంగా ఉన్నాం, ఈరోజు మనం అనేకులకి బలి పశువులుగా ఉన్నాం, ఈరోజు అనేకులకి మనం ఏం చేస్తున్నాం తెలుసా, వెర్రి వాళ్ళగా ఉన్నాం, మోసపోయే వాళ్ళగా ఉన్నాం. లెట్ us change our character from today. Amen. ఆ పక్షి వల వేస్తే ఏమైంది, కూర వండుకుంటారు. జింక ఏమైంది, కూర వండుకుంటారు. యా, they go and they eat. మన జీవితంలో మనల్ని కూడా వల వేసి మన దగ్గర ఉన్న డబ్బు, బలము, ఆరోగ్యము అన్ని, నీ జోబిలో ఉన్నవన్నీ లాగేస్తారు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఆ రోజు వాక్యంలో మనం చూస్తే, ఆ మంచి సమరయుడు కన్నా ముందు ఒక వ్యక్తి ఆ రోడ్లో పోతున్నాడు. ఆ రోడ్లో పోతున్నప్పుడు, వాడు పోతూ 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 ఉన్నప్పుడు సడన్గా దొంగలు వచ్చి వాడిని కొట్టి, వాడిని తిట్టి, వాడిని గాయపరిచి, వాడి దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు. అంటే అపవాది ఏం చేయడానికి వస్తాడు, దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. నిన్ను ఇరికించి నీ దగ్గర అన్ని తీసుకుంటాడు. హీ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ, హీ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ. ప్లీజ్ ఈ సంవత్సరం మనం అలర్ట్గా ఉండదేమో గాక. ఈ సంవత్సరం మనం అలర్ట్గా ఉండాలి. ఆమె యేసునామములో. హల్లెలూయా. ఇంకా ఏ వల్ల మనం చిక్కకూడదు. ఆమె ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం ఏదో ఒక వల్ల మనం చిక్కుంటున్నామా? దేవుడు విడిపిస్తానే ఉన్నాడు. బట్ హౌ లాంగ్ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్? ఎంత కాలం ఇది జరగాలి? ఎంతకాలం నువ్వు వల్లోకి వెళ్ళిపోతే దేవుడు విడిపించాలి? ఎంతకాలం నువ్వు ఇరుక్కుంటే నిన్ను దేవుడు ప్రతిరోజు విడిపిస్తూ ఉండాలి? ఇస్ దిస్ ద పబ్లిక్ షో? ఇస్ దిస్ ద సర్కస్? ఇస్ దిస్ ద ఎగ్జిబిషన్? నో. రోజు నీకు రోగం వస్తుంది, దేవుడు స్వస్థపరుస్తున్నాడు. నీకు దయ్యం పడుతుంది, దేవుడు బాగు చేస్తున్నాడు. నువ్వు అప్పులు పాలైపోతున్నావు, దేవుడిని బయటికి లాగుతున్నాడు. నువ్వు బురదలో కాలు పెడుతున్నావు, దేవుడిని పైకి లాగుతున్నాడు. మన ప్రతి సంవత్సరం ఇదే అయిపోతుంది. దెర్ ఈస్ ఎ నో సూపర్ న్యాచురల్ లైఫ్. కొత్తగా జీవించడం ఏమీ లేదు, కొత్తగా బతకడం ఏమీ లేదు, నూతనంగా జీవించడం ఏమీ లేదు మన జీవితంలో. ఎవ్రీ ఇయర్ వీఆర్ బికమింగ్ సిక్, ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు పావర్టీ. దేవుడు కనికరించి మనల్ని బయటికి లేపుతున్నాడు. ప్రతి సంవత్సరం ఇదే సర్కస్ అయిపోయింది దేవుడికి మనకు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ప్రతి సంవత్సరం సిక్ అవుతున్నారు, దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ప్రతి సంవత్సరం దెయ్యం పడుతుంది, దేవుడు విడిపిస్తున్నాడు. ప్రతి సంవత్సరం అప్పుల పాలవుతున్నాం. చెప్పాలి, ఎంతకాలం ఇది? హౌ లాంగ్ యు వాంట్ దిస్ కైండ్ ఆఫ్ సేమ్ గాడ్? ఎంతకాలం ఈ దేవుడు కావాలి? ఎంతకాలం ఇలానే దేవుడిని ట్యాప్ చేయగలం? అప్పుడేమై తెలుసా, మనం ఆపదల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడే వస్తాం దేవుడి దగ్గరికి. మామూలు ఇప్పుడు రాము దేవుడి దగ్గరికి. We don't come to God when we are in joyful moments. చాలా మంది ఆనందంగా ఉంటే మందిరానికి రారు. సినిమాకి పోతారు, షికారుకి పోతారు, టూరుకి పోతారు, ఊరికి పోతారు, అడగపోతారు, ఎడగపోతారు, అక్కడ పోతారు, ఎక్కడ పోతారు. They enjoy with the world but they don't enjoy with God. కదా? సో మీకు బోర్ కొట్టట్లేదా లైఫ్? ఎవ్రీ ఇయర్ నీకు రోగం వస్తుంది, దేవుడు స్వస్థపరుస్తున్నాడు.
ఎవ్రీ ఇయర్ నీ అప్పుల పాలైపోతున్నావు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం నీకు దెయ్యం పడుతుంది, దేవుడు సేవకుడు వచ్చి ప్రార్థన చేసి విడిపించబడుతున్నావు. ప్రభు ఎందుకు ఎవ్రీ ఇయర్ నేను సిక్ అవుతున్నాను, ఎవ్రీ ఇయర్ ఎందుకు నేను అప్పుల పాలవుతున్నాను, ఎవ్రీ ఇయర్ ఎందుకు నేను ఇదిగో ఇబ్బంది పడుతున్నాను, ఎవ్రీ ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నాను, ఎవ్రీ ఇయర్ ఎందుకు నేను శోధనలో గురవుతున్నాను, వై ఫాదర్ మీ? నువ్వు క్వశ్చన్ చేసుకుంటే నీకు ఆన్సర్ వస్తుంది. ఆమెన్. లాస్ట్ ఇయర్ వచ్చిన రోగం ఈ ఇయర్ రాకూడదు. ఆమెన్. లాస్ట్ ఇయర్ ఉన్న అప్పు ఇయర్ ఉండకూడదు. ఆమెన్. అంటే లాస్ట్ ఇయర్ వేసిన వల్ల మళ్ళీ ఇయర్ వేసాడు వాడు. లాస్ట్ ఇయర్ ఉన్న అప్పులు మళ్ళీ వచ్చాయి, లాస్ట్ ఇయర్ వచ్చిన జ్వరం మళ్ళీ వచ్చింది. సేమ్ డీమన్ ఇస్ టాపింగ్ యూ ఎవ్రీ ఇయర్. ద సేమ్ డీమన్ ఇస్ టాపింగ్ యూ ఎవ్రీ ఇయర్. ఆ దురాత్మ ప్రతి సంవత్సరం నిన్ను చెప్పాలి టచ్ చేస్తుంది వచ్చి. ఇట్ ఈస్ టచింగ్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ టచింగ్ యువర్ లైఫ్ ఎవ్రీ ఇయర్. మార్చిలో లేదా జనవరిలో దుఃఖపడ్డావు, బాగా దుఃఖపడ్డావు, బాగా ఏడ్చావు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను అంతా అట్టా ఇట్టా అని చెప్పి సరే ప్రార్థన చేసాం, బాగుపడ్డారు. కొన్ని రోజులు దెయ్యం బాగుంటుంది తెలుసా. నువ్వు బాగున్నప్పుడు ప్రార్థనలో బాగానే ఉంటుంది, అది ఎక్కడో ఊరి చివర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ఆపేసావా మళ్ళీ వచ్చేస్తుంది. నేను అదే బైబిల్లో చూసినప్పుడు యేసు ప్రభు అపవాదిని గద్దించాడు. 3 సార్లు గద్దించినప్పుడు లేఖనము సెలవిస్తున్నాయి, వాడు కొంతకాలము యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయాను. హీ లెఫ్ట్ జీసస్, వెళ్ళిపోయాడు. సారీ, మళ్ళీ వచ్చాడు. ఉన్నాడా యేసయ్య? బానే ఉన్నాడా? కొంతకాలం యేసయ్య జోలికి రాలవాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు జోలికి రాలా, మళ్ళీ వచ్చాడు. ఎవ్రీ డీమన్ ఆర్ ఎనీ డీమన్ ట్యాపింగ్ యూ ఎవ్రీ ఇయర్. ఎంతమందికి అలా ఉంది? అదే రోగం మళ్ళీ మళ్ళీ వింటున్నా, అదే బాధ మళ్ళీ మళ్ళీ వింటున్నా, అదే అప్పులు మళ్ళీ మళ్ళీ వింటున్నా, అదే కష్టం మళ్ళీ మళ్ళీ వింటున్నా, అదే శోధన మళ్ళీ మళ్ళీ వింటున్నా, అదే గొడవలు మళ్ళీ మళ్ళీ వింటున్నా. ఎవరు లేరా? మరి ఏం చేతులు మంచి మంచి ఎగ్జామ్ రాస్తున్నారు. ఎన్నిసార్లు అదే గొడవ మళ్ళీ మళ్ళీ వింటున్నారు? ఎన్నిసార్లు అదే బాధ మళ్ళీ మళ్ళీ వస్తుంది? ఎన్నిసార్లు అదే అప్పు మళ్ళీ మళ్ళీ వస్తుంది? ఎన్నిసార్లు అదే వేదన మళ్ళీ మళ్ళీ వస్తుంది నీకు? ద డీమన్ ఇస్ ట్యాపింగ్ యూ ఎవ్రీ సీజన్. ద డీమన్ ఇస్ ట్యాపింగ్ యూ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్. వాడికి ఇదే పని అయిపోయింది. వాడి చేతులు ఏమున్నాయి? ఏమున్నాయి? వలలున్నాయి. నువ్వు వలలో పడుతున్నావు, దేవుని కనికరం బట్టి కృపను బట్టి విడిపించబడుతున్నావు. వలలో పడ్డావు, మళ్ళీ కృపను బట్టి విడిపించబడుతున్నావు. వలలో పడ్డావు, మళ్ళీ దేవుని కృపను బట్టి విడిపించబడుతున్నావు. వలలు ఎంతమందికి వలేస్తావు? ఇంకోటి, ఎన్ని వలల్లో పడిపోతావు? ఇంక జీవితాంతం వలలో పడాలా? అమ్మా చెయ్యి ఎన్నిసార్లు వచ్చి కాపాడాలి? అదే ఇక్కడ బాగానే ఉంటారు, ఎటు పక్కన ఉన్నప్పుడు చాలా బాగుంటారు. అమ్మా కొంచెం బయటికి వెళ్ళి షాప్ దగ్గర పోయిరమ్మా, ఇక్కడికి వెళ్ళి వస్తువు తీసుకురా పో. ఈ లోపల జరిగిపోతాయి దలీలాలు, మగ దలీలు వచ్చేస్తాయి. ఏం బాగున్నాయి, జుట్టు భలే ఉంది, ఈ సంగతి డ్రెస్ భలే ఉంది, ఈ సంగతి ఏం పేరు నీ పేరు? ఆల్ ఫైన్, ఓకే కూర్చో. ఏం పేరు నీ పేరు అంటే నా పేరు ప్రవచన. అట్లా నా భలే ఉంది, సో స్వీట్ యువర్ నేమ్, యువర్ నేమ్ ఈజ్ ఆసమ్ అంటే అయిపోయింది. అబ్బా నా పేరు భలే ఉంది డాడీ అన్నాడు. ఎవడు వాడు నీ పేరు బాగుంది అన్నాడు. జాగ్రత్త, వాళ్ళల్లో స్టిల్ వీఆర్ ఫేసింగ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. ఆ వలల్లో మనం ఇరుక్కుపోయాం. ఈ భూమి మీద అనేకులకి డబ్బు చూస్తున్నారు, మనం చూడలేకపోతున్నాం. ఈ భూమి మీద అనేకులు ఆరోగ్యాన్ని చూస్తున్నారు, మనం చూడలేకపోతున్నాం. ఈ భూమి మీద అనేక మంది ఆనందాన్ని, సంతోషాన్ని చూస్తున్నారు, మనం చూడలేకపోతున్నాం. ఈరోజు ఏ వలలో మనం ఉన్నామో ఆ వలల్లో దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చును గాక. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. యెహెజ్కేలు చాప్టర్ 47 వర్స్ నంబర్ 10. మరియు దాని యొద్ద ఏన్గేది పట్టణము మొదలుకొని ఏనెల్గాయిము పట్టణం వరకు చేపలు పట్టువారి దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును.
అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాకయుండును. ఓకే. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. ఓకే. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఆమేన్. దేవుడు అంటున్నాడు, మీ వలలు తీసుకొని పలానా ఏరియాలో వేయండి అని. ఆమేన్. మేబీ కొన్ని సంవత్సరాల క్రితము దేవుడిచ్చిన వలను తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చానేమో. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు మనుషులందరినీ ఇక్కడ పోగు చేశాడు, మనుషులందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నాడు. మీరందరూ దేవుని వలలో చిక్కుకొనును గాక, మీరందరూ దేవుని వలలో పడును గాక. ఆమేన్. దాంట్లో నష్టం ఉండదు, కీడు ఉండదు, ఇబ్బంది ఉండదు, ఏమీ ఉండదు. ఆమేన్. సో ఒకటే అంటాను, ఎంతకాలం మనం వలల్లో పడిపోవాలి? ఎంతకాలం మనము అజ్ఞానంలో ఉన్నంతసేపు, వేదనలో ఉన్నంతసేపు, శోధనలో ఉన్నంతసేపు మనం వలల్లో పడిపోతాం. అందుకనే పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. ఇట్ ఈస్ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ ఇట్ ఈస్ వేస్ట్, డామ్ యూజ్లెస్ థ్రోయింగ్ ఎ నెట్ ఆన్ ఎ బర్డ్. ఈరోజు మనము చూడం కాబట్టి అపవాది ఎన్నో మన యొక్క జీవితాల్లో ఎంటర్ అయిపోయి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది, ఎంటర్ అయిపోయి మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఎంటర్ అయిపోయి మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు మీరందరూ గమనించాలి, అపవాది చేతిలో వల ఉంది. నువ్వు ఏ ఏరియాలో ఉన్నావో అలాంటి వల కొడతాడు, నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నావో అలాంటి వల కొడతాడు, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో అలాంటి వలలు కొడతాడు. ఆ వలలు కుట్టి ఆ వలలు నీ మీద వేసినప్పుడు నువ్వు ఆ వలలో పడిపోతావు. నువ్వు వలలో పడినప్పుడు నిన్ను చంపడు, బతికనివ్వడు. హాఫ్ డెడ్ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు తెలుసా? హాస్పిటల్లో ఒక లాంగ్వేజ్ వాడతారు, కోమా స్టేజ్ అని. ఇప్పుడు వాడు బతుకున్నట్టా చచ్చినట్టా తెలీదు. చస్తే చస్తాడు, బతికితే బతుకుతాడు. అంత గాడ్స్ గ్రేస్ అంటారు ఈ డాక్టర్లు. భలే వాడతారు నిజంగా. అసలు వాడికి ఇటు పెట్టేసి అన్ని పెట్టేసి ఉంటారు, అడితే ఏమో అవే ఏం చల్లం ఉండదు. వాడు చచ్చిపోయాడా బతికాడా తెలీదు. దేవుని కృపను బట్టి పోతే కిందకి పోతాడు, లేదంటే పైకి పోతాడు. మొన్న నాకు ఎక్కడో నేను టక్కని విన్నాను, నాకు వినికిడికి వచ్చింది. అది విని నేను చాలా బాధపడ్డాను. ఒక పాస్టర్ గారు చెప్తూ దేవుని మహాకృపను బట్టి నాకు ఒమిక్రాన్ వచ్చింది అన్నాడు. ఏం చెప్తున్నాడు ప్రభు అయినా? ఇప్పుడు నేను చెప్పినా మీరు, దేవుని మహాకృపను బట్టి నాకు జ్వరం వచ్చింది, దేవుని మహాకృపను బట్టి నా అప్పుల పాలు అయిపోయాను, దేవుని మహాకృపను బట్టి నా జీవితం మొక్కలు చెక్కలైపోయింది, దేవుని నేను అన్నాను, ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? అనుకున్నా మైండ్ దొబ్బింది. అయ్యగారికి మైండ్ దొబ్బింది. దేవుని అరే వీళ్ళకి రాలేకపోయాను రా, దేవుని కృపను బట్టి నా ఒమిక్రాన్ వచ్చింది, అందుకే నేను రాలే. ఏం మాట్లాడుతున్నాడు తండ్రి? See, when you utter a word, okay, you need to be very careful when you're using God's word. నువ్వు దేవుని మాటను వాడేటప్పుడు అది మంచిగా వాడుతున్నావా చెడుకు వాడుతున్నావా కొంచెం జాగ్రత్తగా వాడు, లేదంటే నువ్వే దేవుడి పరుగు తీసేస్తావు. దేవుని కృపను బట్టి యాక్సిడెంట్ అయింది, నాకు దేవుని కృపను బట్టి తల పగిలింది, దేవుని మహాకృపను బట్టి ఇదిగో 5-6 స్విచ్లు వేసారు. ఏమిరా నీకు ఏ స్కూల్ రా నువ్వు రే? ఏ స్కూలు? దేవుని కృపను బట్టి, దేవుని మహాకృపను బట్టి ఎక్కడి నుంచి ఇక్కడ దాకా కోసారు. Why you are using God's grace and why you are using God's name? Don't use that. అది నీ గ్రేస్, అది దేవుడి గ్రేస్ కాదు. దేవుని మహాకృపను బట్టి ఒమిక్రాన్ వచ్చింది నాకంట. అమ్మ బాబోయ్ అనుకున్న, దే కాంట్ హీల్ పీపుల్ బ్రవా, అండ్ దీస్ ఫెలోస్ కాంట్ హీల్ ద సిక్ అనుకున్నాను నేను. దేవుడు ఎప్పుడు అన్నాడా దేవుని మహాకృపను బట్టి సిలువెక్కానని? నో. శ్రమలాగా ఉండాలి, సంతోషం ఉన్నప్పుడు సంతోషంలాగా ఉండాలి. కొన్నిసార్లు ఏమైందంటే పైత్యం ఎక్కువైపోయి, ఆత్మీయత ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కాదు. అందుకనే వినుటకు వేగిరపడాలి. మీరు అనుకోండి, మాట్లాడటకు మాట్లాడు. వినండి, రోజు
వినుట వలన విశ్వాసం వస్తుంది. ఊరికే లొడ 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 మాట్లాడితే రాదు, విశ్వాసం పోద్ది. విశ్వాసం పోద్ది. రోజు మాట్లాడతామంటే, రోజు ఈ మధ్య మాట్లాడలేదు, నువ్వు నా మీద ప్రేమ తగ్గిపోయిందంటే ఆ తగ్గిపోక ఇంక్రీజ్ అవుద్దా? రోజు మాట్లాడుకుంటా ఉంటే ఏమైంది? ప్రేమికులతో వచ్చిన తలకాయ నొప్పి ఇదే. స్టార్టింగ్ భలే మాట్లాడతారు, 6 hours 7 hours, తర్వాత 3 hours, తర్వాత 2 hours, తర్వాత 1 hour, తర్వాత 5 minutes, తర్వాత మళ్ళీ మాట్లాడతా. బిజీగా పెడి సైతాన్ పెడి పెడి సైతాన్ పెడి ఫోన్ పెట్టి. ప్రేమ ఏమైంది? తగ్గిపోద్ది. విను 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 ఇన్స్ట్రక్షన్స్ విను, ఇన్స్ట్రక్షన్స్ విను, ఇన్స్ట్రక్షన్స్ విను, ఇన్స్ట్రక్షన్స్. దేవుడి ఇన్స్ట్రక్షన్స్ వినాలి మనం. ప్లీజ్ రోజుకి మనం చాలా పొదుపుగా మాట్లాడదాం, ఎక్కువగా దేవుని మాటలు విందాం. లిజన్ మోర్, లిజన్ మోర్. దీనికి ఎక్కువగా పని చెప్పండి. ఈరోజు కూడా మీరు వింటున్నారు, దేవుని కృపను బట్టి మీకు మాట్లాడే అవకాశం ఇస్తే నాకు ఇంకా టైం సరిపోదు, నేను వెళ్ళిపోతాను. మీరు మాట్లాడుకోండి సాయంకాలం దాకా. అందుకనే ఆదివారం సేవకుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. నేను ఒకవేళ మాట్లాడుతున్నాను అనుకోండి, రెడీ అయిపోండి. అబ్బాయి గారు ఏదో రెవల్యూషన్ చెప్తున్నాడు, ఏదో మర్మం చెప్తున్నాడు, ఏదో మాట చెప్తున్నాడు, అబ్బా ఈరోజు వినేస్తే నేను బలపడిపోతాను అని రెడీ అవ్వండి ప్లీజ్. వాడు వలలు వేయడానికి చాలా రెడీగా ఉన్నాడు. నువ్వు నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నా ఏ వలలో అన్న పడిపోవచ్చు, బట్ నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఈ సర్మన్ నువ్వు ఖచ్చితంగా విని తీరాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో నేను ఒకటే అంటున్నాను, ఏంటి ప్రతి ఇయర్ మనకి ఇదే సర్కస్ అవుతుంది? పడుతున్నాం లేస్తున్నాం, పడుతున్నాం లేస్తున్నాం, అనారోగ్యం వస్తుంది స్వస్థపడుతున్నాం, బలహీనత వస్తుంది బాగు చేస్తున్నాం, దయ్యం పడుతుంది విడిపించబడుతున్నాం, అప్పులు పాలైపోతున్నాం దేవుడు కాపాడుతున్నాడు. బట్ ఇది మారాలి. ఆమెన్, ఆమెన్. ఇది మారాలి అంటే ఒకటి మారాలి. లెట్స్ గో టు Matthew 4:18. ఈ సిస్టమ్ మారాలి మన లైఫ్లో. ప్రతి నెల ప్రతిరోజు నిన్ను వలలో వేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. బట్ వీ నీడ్ టు బి రెడీ ఫ్రమ్ టుడే. 4:18. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. సాల్మా. అండ్ గాడ్ ఈస్ గివింగ్ సమ్ న్యూ జాబ్. చేపలు పట్టేటోళ్ళకి ఏమిస్తున్నాడు? కొత్త జాబ్ ఇస్తున్నాడు. ఏంటా జాబు? ఏం పట్టాలి? ఏం పట్టాలి? ఏం పట్టాలి? మనుషులను పట్టు, కొత్త వాళ్ళు ఇస్తాను నీకు. ఐఎమ్ గివింగ్ యూ న్యూ నెట్. ఈ భూమి మీద నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా అపవాది చేత పీడింపబడి ఇబ్బంది పడి వాళ్ళలో పడిపోతావు. కానీ దేవుడు ఒకవేళ వలలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు అనుకో, కనిపీదు 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 కానీ ఇచ్చేసి ఉంటాడు, ఇచ్చేసి ఉంటాడు, ఇచ్చేసి ఉంటాడు. ఆ వలలు విడిచిపెట్టి రండి, కొత్త వలలు ఇస్తానంటే వీళ్ళు ఏమన్నా కాస్ట్లీ వల ఇస్తారేమో అనుకున్నారేమో. అంటే వాళ్ళది ఒక 100 రూపాయలు వల ఉంటుంది. యేసు ప్రభు కొంచెం రిచ్గా కనిపించాడు కదా, కాస్ట్లీ వాళ్ళు ఇస్తాడేమో. నేను పడితే 100 చేపలు పడతాయి, ఇప్పుడు ఆయన వాళ్ళు ఇస్తే 1000 చేపలు పడతాయేమో అనుకున్నారే, వచ్చారేమో నాకు తెలిసి. ఐ డోంట్ నో హౌ దే కేమ్, ఎలా వచ్చుంటారు వాళ్ళు. అందుకే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, ఇప్పుడు దాకా మీరు చేపలు పట్టారు కదా, ఇప్పుడు మనుషులను పట్టండి అన్నాడు. ఏం పట్టాలి? ఎందుకు తెలుసా? వాళ్ళని అపవాది పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ద నంబర్ ఇన్ హెల్ ఈజ్ ఇంక్రీజింగ్. నరకములో కౌంట్ ఇంక్రీజ్ అయి పెరిగిపోతుంది. అందుకనే ఈరోజు అనేక మంది మనుషులకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? వలలు ఇచ్చాడు. పోయి మనుషులను పట్టుకొని తేండని. గో అండ్ క్యాచ్ ద మెన్, గో అండ్ క్యాచ్ ద మెన్, గో అండ్ క్యాచ్ ద మెన్, గో అండ్ క్యాచ్ ద మెన్. వెళ్ళి మనుషుల్ని పట్టి నా దగ్గరికి తీసుకురండి, వారిని మనుషులు ఎలా పట్టాలో వాళ్ళకి నేర్పిస్తాను. ఆమెన్. దట్స్ వాట్ గాస్పెల్ ఈజ్ ఆల్ అబౌట్. నువ్వు ఆమెకు చెప్తావు, ఆమె ఆమెకు చెప్తుంది, ఆమె ఆయనకి చెప్తాడు, ఆయన ఆయనకి చెప్తాడు. దట్స్ వాట్ గాస్పెల్. నువ్వు ఎప్పుడైతే సువార్త విన్నావో నీ చేతికి ఏమొస్తుంది తెలుసా? మనుషుల్ని పట్టేవాళ్ళ. ఆమెన్, ఆమెన్. మనుషుల్ని పట్టేవాడు ఇంకా అపవాదికి చెక్కడు. ఆమెన్.
ఆమెన్. ఈరోజు నువ్వు మనుషుల్ని బట్టి దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావా? ఈరోజు మనుషుల్ని బట్టి దేవుని ఆలయానికి తీసుకొస్తున్నావా? ఈరోజు మనుషుల్ని బట్టి దేవుని దగ్గరికి తీసుకొస్తున్నావా? హే, నువ్వు ఇంకా లైఫ్లో అపవాదికి దొరకవు. ఆమేన్. దట్స్ అ గుడ్ న్యూస్ టు యూ. ఆమేన్, ఆమేన్. కొన్ని సంవత్సరాల క్రితము ఒక అన్యుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈజ్ ఎ జెంటైల్. హీ డజంట్ నో అబౌట్ జీసస్, బట్ హీ నోస్ మీ. నేను మాత్రమే తెలుసు, యేసయ్య తెలియదు ఆయనకి. కొద్ది రోజుల క్రితము ఒక క్రైస్తవుడికి ఇబ్బంది పడిపోతే, వాళ్ళ ఫ్యామిలీ మొక్కలు చెక్కలు అయిపోతే, ఈ అన్యుడు ఆ క్రైస్తవుడికి చెప్పాడు, నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, నిన్ను అక్కడికి తీసుకోబోతానని. ఈ క్రైస్తవుడు ఆశ్చర్యపోయాడు. నాకు తెలియని పాస్టర్ ఎవర్రా? నువ్వు అన్యుడివి, గుళ్ళు గోపురాలు తిరిగేటోడివి, నీకేం తెలుసురా పాస్టర్లు అంటే? నాకు తెలుసు ఒక ఆయన నిన్ను ముట్టాడా, నీ జీవితం మారిపోద్ది పో అన్నాడంట. వాడికి భయం వేసిపోయి, తీసుకోపోరా నన్ను ప్లీజ్ రా అన్నాడు. ఎవరు 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 ఎవరిని? క్రిస్టియన్ ఈజ్ బెగ్గింగ్ ఎ జెంటైల్. క్రిస్టియన్ ఈజ్ బెగ్గింగ్ ఎ జెంటైల్. దాన్ని తీసుకోబో అని. ఈ పాటి క్రైస్తవుడు ఎలా ఉండాలా? మనుషుల్ని పట్టే జాలులుగా ఉండాలా? ఈ క్రైస్తవుడేమో వలల్లో ఇరుక్కుపోయి ఉన్నాడు, అన్యుడేమో ఫ్రీ అయిపోయాడు. అతనికి తెలియకుండా అతని చేతిలో దేవుడు ఏం పెట్టాడు తెలుసా? వల. మనుషుల్ని పట్టే వల. అతని బాధ, అతని వేదన, అతని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అతని లైఫ్లో ఉన్న డిస్టర్బెన్స్ అతను చూడలేక, రే పద, నేను ఒక పాస్టర్కి అది తీసుకోపోతా పద అని ఇచ్చాడు. ఇంకా నాకు ఒకటే ఫోన్లు నిన్న ఇసిగిచ్చేసాడు ఆ అన్యుడు. ఇసిగిచ్చి పడేశాడు. అయ్యా, నేను ఈరోజు ఎవరిని కలవనండి, దయచేసి ఏమనుకోకండి. లేదు పాస్టర్ గారు, మీరు కలవాల్సిందే, నాకు తెలీదు, నేను మాట ఇచ్చేసా అంటే. నువ్వు మాట ఇస్తే నేనేం చేయాలిరా నాయన? కర్మ, నీ మాట చల్లకుండా నేనేం చేయాలి? ఇప్పుడు నేను దేవుడితో ఉన్నా, మాట్లాడుకుంటున్నా, నేను దేవుడు మధ్యలో ఏంది, నువ్వు మధ్యలో ఏంటి అన్న? లేదా అయ్య గారు, వీడు చావు బతుకులో ఉన్నాడంటే నా మనసు కొంచెం కనికరించింది, సరే తీసుకురా అన్నాను. ఈరోజు దేవుని కృపను బట్టి కొందరు అన్యుల దగ్గర మనుషులు పట్టు వలలున్నాయి. ఆమెన్, ఆమెన్. బ్యూటీ ఏం తెలుసా? నేను ఒకటే చెప్తున్నాను రోషంగా, ఈరోజు నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి దేవుడి వలలు ఇస్తాడు. ఆమెన్. నువ్వు దేవుడిని కలవబడలేదు, ఈరోజు నన్ను కలిస్తే చాలు, నాతో ఉంటే చాలు, ఆ వల నీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఆమెన్. అండ్ యూ కెన్ క్యారీ దిస్ నెట్ ఎవ్రీ డే. You can catch men every day. Hey, you can catch men every day. You can bring to the house of the Lord. నువ్వు దేవుని సన్నిధికి తీసుకురావచ్చు. If you believe, నువ్వు నమ్మితే, ఈరోజు నువ్వు నమ్మితే. యేసు ప్రభు దగ్గర ఏముంది? మనుషులు పట్టే వాళ్ళ. ఈ సేవకుడి దగ్గర ఏముంది? చెప్పాలి. If you meet me, if you consult me, ఆ వల్ల నీకు ఇచ్చేస్తాను. ఆమెన్. ఆ వల్ల నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆమెన్. ఆ వల్ల నీకు ఇవ్వబడుతుంది. ఆమెన్. నువ్వు సేవకుడివే అవ్వబడలే, నువ్వు సంఖలో బైబిల్ పెట్టుకునే సువార్త చేయబడలేదు. ఒక మాట చెప్పు, వాడి జీవితం కట్టబడుతుంది. ఎస్టర్డే వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై ఫాదర్. నేను దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పాను. దేవా, ఒక అన్యుడు ఒక క్రైస్తవుని తీసుకొచ్చాడు. వావ్! అండ్ ఐ రికగ్నైజ్డ్ that Gentile is carrying my net. ఎప్పుడో తెలియకుండా నా వల దేవుడు అతని చేతిలో పెట్టుంటాడు. అతను ఒక వల వేసి ఆత్మను తీసుకొచ్చాడు. ఆమెన్. పేతురు, ఆ వల విడిచిపెట్టేయి, నేను ఇస్తాను ఇంకో నీకు వల రా అన్న. కమ్ I'll give you a different net. Amen. Hallelujah. నేను ఒకటే చెప్తాను రోషంగా, ఈరోజు నాతో ఉన్న ప్రతి ఒక్కరికి వల్ల ఉంటుంది. ఆమెన్, ఆమెన్. The grace and the gift and the favor will transfer to you. Transfer అయిపోద్ది. ఆమెన్. ఏ వల్ల? మనుషుల్ని పట్టే. చెప్పాలి, మనుషుల్ని పట్టే. ఇప్పుడు దాకా అన్ని అపవాది వలల్లో ఇరుక్కున్నారేమో, అపవాది వేసిన ఉచ్చుల్లో ఇరుక్కున్నారేమో. పెద్దోళ్ళేమి, యవనస్తులేమి, చిన్నపిల్లలేమి, వృద్ధులేమి, కుటుంబాలేమి, ఎంతమంది ఎన్ని వలల్లో ఇరుక్కున్నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఈరోజు విడిపించబోతున్నాడు. ఆమెన్. యూ విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ఎవ్రీ నెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. రోషము కలిగి ఈరోజు దేవుడిని అడగండి, దేవా, నాకు తెలియకుండా నేను ఇరుక్కున్న ప్రతి వలల్లో నుంచి నేను బయటికి రావాలి.
అండ్ దెర్ ఈస్ ఎ నెట్ ఓవర్ దేర్. సేవకుడి చేతిలో ఒక వల ఉంది. ఆ వల. ఆమేన్. ఇఫ్ యు ఆర్ డెలివర్డ్, ద లార్డ్ విల్ గివ్ యూ దట్ నెస్ట్. ఆ వల నీకు ఇప్పిస్తాడు ఈరోజు. ఆమేన్. ఎంతమంది విడిపించబడ్డానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది విడిపించబడ్డానికి రెడీగా ఉన్నారు? The Lord called not as disciples, the Lord called them as not apostles. వాళ్ళని అపోస్తులుగా, సేవకులుగా, ప్రవక్తలుగా వాళ్ళని పిలవలా దేవుడు. రే దాన్ని విడిచిపెట్టేరా, నీకు వలిస్తాను, పోయి మనుషులదే అన్నాడు. కానాను స్త్రీని తెచ్చింది ఎవరు? పేతురే. క్రూసైడ్ మీటింగ్ పెట్టింది ఎవరు? శిష్యులే. వాళ్ళు వెళ్ళి మనుషులను తీసుకొచ్చారు. Then Jesus started healing them. Then Jesus started delivering them. Then Jesus started doing miracles and preaching them. ఈరోజు దేవుని కృపను బట్టి అట్టి వల్ల మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. After this prayer you will be delivered in the name of Jesus. You will be delivered in the name of Jesus. You will be delivered in the name of Jesus. After you going, నువ్వు పోయేటప్పుడు ఈ వలని తీసుకెళ్తావు యేసునామములో. ఆమేన్. ఫోకస్ ఆన్ దిస్ గాడ్లీ నెస్ట్. దేవుడిచ్చే వలని మీద మీరు ఫోకస్ చేయండి ఇప్పుడు. అండ్ ద లార్డ్ జీసస్ కాల్డ్ దెమ్. నువ్వు ఆ వల విడిచిపెట్టు, నేను నీకు ఇంకో కొత్త వల ఇస్తా. చేపలు పడ్డానికి కాదు, మనుషుల్ని పట్టడానికి రా. ఎందుకు మనం మనుషుల్ని పట్టాలి? దేవుని బిడ్డలు ఎందుకు మనుషుల్ని పట్టాలి? అపవాది చేతిలో కూడా వల ఉంది. దేవుని బిడ్డల చేతిలో వల ఉండకూడదా? చెప్పాలి 100% ఉండాలి. అపవాది చేతిలోనే, దురాత్మల చేతిలోనే వలలున్నాయి. నిన్ను నాశనము చేయడానికి, నిన్ను కూల్చేయడానికి, నీ జీవితాన్ని ఆర్పేయడానికి, నిన్ను నాశనము చేసి నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి వాడి దగ్గర ఎన్నో వలలు ఉన్నాయి. ఈరోజు ప్రభు దగ్గరే కాదు, తన బిడ్డల దగ్గర కూడా వలలు ఉండబోతున్నాయి. ఆమేన్, 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 హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు నేను వలలో ఇరుక్కున్నాను, వలలో పడిపోయాను, వలల్లో నేను బ్లాక్ అయిపోయానని నువ్వు బాధపడుతూ ఏడుస్తూ చెప్పి ఉంటావేమో ఈరోజు వరకు. బట్ ఈరోజు ప్రభు ఒక మాట అంటున్నాడు, ఇంకా వల చాప్టర్ క్లోజ్. ఆమెన్. ఐ విల్ గివ్ యూ నెట్. ఐ విల్ గివ్ యూ నెట్. ఆమెన్, ఆమెన్. దేవుడు మీకు ఈరోజు అట్టి వలనిచ్చును గాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వేస్టేజ్ అన్నిటిని మనం బయటపడేను గాక. విలువైన వారిని మనము దేవుడి మందిరములో తీసుకొచ్చేదము గాక. ఆమెన్. ఇఫ్ యు ఆర్ డెలివర్డ్ టుడే, నువ్వు విడిపించబడిన మరుక్షణం నీ చేతిలో ఈ వరం ఉంటుంది. ఆమెన్, ఆమెన్. నువ్వు అనేక మంది మనుషుల్ని పట్టలేకపోతున్నావంటే నువ్వు ఏదో వలలో ఎస్టర్డే ఆయన ఒక మాట అంటున్నాడు. ఎందుకంటే ఈ జెంటైల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటే ఆయన ఇచ్చిన జ్ఞానం చూడండి. అది మరేమో నేనేమో పుట్టు క్రైస్తవుడిని, బాగా డీప్ రూట్ క్రిస్టియన్ని, ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకుంటే మార్చుకోవచ్చని చేసుకున్నానండి అన్నాడు. పప్పులో కాదురా నువ్వు కాలేసింది, ఎంత ఎంత ఎక్కడేసాడు? బంకమట్టి, జిడ్డు, జిగురు, కాళ్ళు పోయిందంటే లోపల బయటికి రాదు. ఈరోజు కోర్టు చుట్టూలు, తర్వాత వాళ్ళ చుట్టూలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అతను. డివోర్స్ అయిపోయినా తిరుగుతున్నాడు. హీ షుడ్ పే మనీ ఇట్ సీమ్స్. ఓ మై గాడ్, వెరీ సాడ్, వెరీ సాడ్, వెరీ సాడ్. నీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ మైండ్లో నీకు ఏ థాట్ వచ్చినా కన్సల్ట్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. కన్సల్ట్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. డోంట్ జడ్జ్. డోంట్ గివ్ 100% జస్టిస్ టు యువర్ థాట్. నీ ఆలోచనకి 100% నీళ్లు పోయివాక. నీకు అది డౌట్ వచ్చిందా, వెంటనే సేవకుని అడుగు, అయ్యా నాకు ఈ ఆలోచన వచ్చింది, ఏం చేయమంటారు అని. ఓకే, దెన్ ఐ విల్ ప్రే అండ్ ఐ విల్ లెట్ యు నో సూన్. మీకు ఆలోచన వచ్చిన వెంటనే టక్కని చేయకండి. ఇంకోటి చెప్తున్నా, దేవుడు చెప్పినా కూడా ఎందుకని అడగండి. బ్రదర్ దేవుడు చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా అంటే, అదే వాయిస్లో మిమ్మల్ని ఏం మార్చచ్చు కూడా. ఒకటి, నిజంగా మీకు దేవుడు చెప్పుంటే నాకు చెప్పడా? నీకు చెప్పిన దేవుడు నాకు చెప్తాడు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఒబీడియన్స్, అయ్యా నాకు దేవుడు ఇలా చెప్పాడు, మరి మీరు ఒకసారి కనుక్కొని చెప్పండి దేవుడిని, అది కరెక్టా కాదా అంటే,
దెన్ నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పి ఓకే అది కరెక్టే మీరు వెళ్ళిపోండి అంటే మీకు ఎంత ఫ్రీగా ఉంటుంది? ఆమేన్. సో మనసుకు తోచింది, మనసుకు అనిపించింది దేవుడు చెప్పాడని కొన్నిసార్లు మనము మోసపోతాం. సమ్టైమ్స్ యువర్ ఓన్ ఇన్స్పిరేషన్ విల్ వాట్? నిన్ను తోసేస్తుంది. యువర్ ఓన్ ఇన్స్పిరేషన్ నీ లోపల సొంత నిర్ణయాలను ఏం చేస్తాయి? పడేస్తాయి. ఆ తర్వాత నీకు తెలీదు, నెత్తిన కూర్చో ఉంటుంది, అది జుమ్మని ఊగుతూ ఉంటుంది, జుమ్మని ఊగుతూ ఉంటుంది. మీ పైన ఆలోచనకర్తలు ఉన్నారు, ఆమేన్. మీ పైన నాయకులు ఉన్నారు, ఆమేన్. మీ పైన లీడర్స్ ఉన్నారు, ఆమేన్. మీ పైన సేవకులు ఉన్నారు, ఆమేన్. సో యూ కెన్ కన్సల్ట్ అండ్ యూ కెన్ క్రాస్ చెక్ యువర్ ఐడియాస్. యూ కెన్ క్రాస్ చెక్ అండ్ దట్స్ ద సైన్ ఆఫ్ ఒబీడియన్స్. దేవుడు చెప్పింది భూమి మీద నేను ఏ రోజు కాదనలేదు. నేను కాదన్నానంటే అది దేవుడు వద్దని అర్థం. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు చెప్పినా కూడా కొంత నాకు చెప్పలేరు. ఎందుకు తెలుసా? ఎక్కడ కాదంటాడు, ఒరే ఆమె గాడ్ బీయింగ్, నేను దేవుడు మనిషిని, దేవుడి మాట నేను ఆపను. ఆమేన్. అది ఎవరైనా సరే, వేరే మందిరమా, ఆ మందిరమా, ఈ మందిరా, ఇఫ్ ఎనీ వన్ కమ్స్ ఫర్ కౌన్సిలింగ్ డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. యా, దిస్ ఇస్ ద లార్డ్స్ ప్లాన్, గో హెడ్, నో ప్రాబ్లం అని చెప్పేస్తాను నేను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్, if it is not God's will, if it is not God's will, if it is not God's will, చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. చాలా మంది వాళ్ళతో ఉన్న సమస్య ఏం తెలుసా? నన్ను అడుగుతారు, వేరే పాస్టర్ని అడుగుతారు. అట్లా ఒకసారి అడిగారు, బ్రదర్ ఈ సంబంధం చేసుకోవచ్చా అంటే, ప్రేయర్ చేసి చెప్తాను ఆగండి. నన్ను ప్రేయర్ చేశాను, అమ్మ వద్దు తల్లి చేయకండి, అసలు మ్యాచ్ అవ్వట్లేదు వద్దన్నాను. వాళ్ళు వచ్చన్నారు, మేము వేరే పాస్టర్ని కూడా అడిగాము, ఆయన ఓకే అన్నాడు. అంటే పెళ్లి దగ్గరికి వచ్చింది, పెళ్లి దగ్గరికి వచ్చింది, పెళ్లి దగ్గరికి వచ్చింది. రేపు మార్నింగ్ పెళ్ళి, రాత్రి వెళ్ళిపోయింది అమ్మాయి, రాత్రి వెళ్ళిపోయింది. 3 o'clock 4 o'clock షీ వెంట్ అవే. ఐ సెడ్ నో. బట్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి రెడీ చేశారు. బంధువులు వాళ్ళు వీళ్ళు రకరకాలుగా వచ్చారు. ద లార్డ్ సెడ్ నో సన్, వద్దు అక్కడ బాగాలేదు అన్నాడు. దే సెడ్ మాకు వేరే పాస్టర్ చెప్పాడు, వేరే పాస్టర్ 2-3 పాస్టర్లు చెప్పారు, ఫుల్ దేవుని చిత్తం భలే ఉందంట. అంటే మరి దేవుడు నాకేం ఎట్లా చెప్పాడు? నేను పొరపాటును కూడా దేవుడు తప్పు చెప్పాడని నేను అసలు రెపెంట్ కూడా అవ్వను, ఎందుకంటే నాతో మాట్లాడే దేవుడు. ఆమేన్. ఐ సెడ్ ఫాదర్ వాట్ ఈస్ దిస్, చూద్దాం ఏం జరుగుతుంది దగ్గర అన్నాడు. నైట్ అందరిని పనుకోబెట్టి బయట గొల్లెం పెట్టి వెళ్ళిపోయింది. ఈరోజు తరగని మచ్చలు, గాయాలు, వేదన, బాధ. మెనీ పీపుల్ డజంట్ లైక్ గాడ్స్ విల్, మెనీ పీపుల్ దే లైక్ దేర్ విల్. చాలా మంది వాళ్ళ చిత్తాన్ని ఇష్టపడతారు కానీ దేవుని చిత్తాన్ని ఇష్టపడరు. నేను మీ చిత్తాన్ని చెప్పలేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైయింగ్ యూ పీపుల్. నేను మిమ్మల్ని అందరినీ తృప్తిపరచలేకపోతే ఐఎమ్ రియలీ సారీ. ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి. నేను మీ చిత్తాన్ని నేను ఒకవేళ డినై చేస్తుంటే, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైయింగ్ యూ, బట్ ఐఎమ్ హియర్ టు సాటిస్ఫై మై గాడ్. నేను దేవునికి విరోధిగా మారలేను, నేను దేవునికి విరోధిగా మారలేను. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ గాడ్ సేస్ నో, దట్స్ నో. ఇఫ్ గాడ్ సేస్ ఎస్, దట్స్ ఎస్. ఆమేన్. ఈరోజు ఇంతవరకు ఇరుక్కున్నారేమో వాళ్ళల్లో, ఇంక ఇరుక్కోరు. ఆమేన్. చెప్పండి, నేను ఇక వాళ్ళల్లో ఇరుక్కోను. ఎందుకంటే ఈ రోజు నుంచి నేను మనుషుల పట్టు జాలలుగా దేవుడు నన్ను చేసి ఉన్నాడు. ఆమేన్, 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 ఆమేన్. పక్షి చూచుచుండగా వల వేయుట వినబడలేదు, అది దేవుని బిడ్డలు చూచుచుండగా అపవాది వల వెయ్యలేడు, వెయ్యబోడు. చాలు ఇంకా వాళ్ళలో